జనవరి 18, 2024 మహానటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా బైపాస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడానికి జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో మంది వచ్చారు. ఒక్కసారిగా ఒక ఆయన అక్కడికి దిగేసరికి, అంటే అక్కడికి వచ్చేసరికి ప్రజలందరూ విస్తుపోయారు. అభినవ ఎన్టీఆర్ దివి నుంచి భూమికి దిగి వచ్చారా అని ఆశ్చర్యపోయారు. నిజంగా ఆయన్ని చూస్తే అభినవ ఎన్టీఆర్ అచ్చంగా ఎన్టీఆర్ గారులానే ఉన్నారు. ఎవరా అని అందరూ ఆశ్చర్యపోయి ఆయన వంక చూశారు. ఆయన అనుకుంటూ వచ్చి ఆయన కూడా పెద్ద ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు. ఇంతకీ ఎవరాయన, ఈ అభినవ ఎన్టీఆర్ ఎవరు అని మీరు ఆశ్చర్యంతో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఆయనే ప్రముఖ మిమిక్రీ కళాకారులు కూతురు కృష్ణమూర్తి గారు. ఆయన అభినవ ఎన్టీఆర్ రూపంలో వచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఇప్పుడు మనం ఆ అభినవ ఎన్టీఆర్ సీనియర్ మిమిక్రీ కళాకారులు కూతురు కృష్ణమూర్తి గారి ఇంటి దగ్గరే ఉన్నాం. వారిని పలకరించి ఈ అభినవ ఎన్టీఆర్ గెటప్ వెనుకున్న నేపథ్యం ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రండి నాతో పాటు లోపలికి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మిమ్మల్ని కూతురు కృష్ణమూర్తి గారు అనాలా, అభినవ ఎన్టీఆర్ గారు అనాలా? మేము ఎన్టీఆర్ గెటప్ లో ఉన్నాం కాబట్టి అభినవ ఎన్టీఆర్ అనే పిల్లలు కావాలి. ఓకే ఓకే అన్నగారు నమస్కారం. నమస్కారం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి తెలుగు వారికి అన్నగారు మీరు. అద్భుతంగా మీరు అభినవ ఎన్టీఆర్ గెటప్ వేశారు. అసలు చెప్పండి, అక్కడ ఎన్టీఆర్ సెంటర్ లో అంటే ఎన్టీఆర్ సర్కిల్లో మిమ్మల్ని చూడగానే ప్రజలందరూ, అభిమానులందరూ, నాయకులందరూ కూడా ఏంటి అభినవ్ ఎన్టీఆర్ వచ్చారా అన్న ఫీలింగ్ తోటి మీ దగ్గరకు వచ్చి రావడం, ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఇవన్నీ అద్భుతంగా అనిపించింది. అందుకనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి పరిచయం చేద్దామని ఈ విధంగా ఎన్టీఆర్ గెటప్ తోటి పరిచయం చేద్దామని అనిపించింది. సార్ చెప్పండి, ఈ ఎన్టీఆర్ గెటప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నా మిత్రులు వాళ్ళకి హౌసింగ్ బోర్డు, తర్వాత ఈ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్లుగా పెట్టారు. ఆ రోజు ఎన్టీ రామారావు రావాల్సి ఉండే, కానీ సమయానికి రాలేకపోయాడు. ఖమ్మంలో సార్? ఎస్. వర్త సంఘంలో ఏర్పాటు చేసిండు. అప్పుడు ఏమని చేసిండంటే, నా మిత్రులందరూ కలిసి నువ్వు ఎన్టీ రామారావు వేషం వేస్తావు, బాగా డైలాగులు చెప్తావు కదా, ఆ వేషం వేసి డైలాగులు చెప్పు అన్నారు. అప్పుడు ఏం చేసిందంటే, నేను వేషం వేసి ఆ కార్లో తీసుకొచ్చి గార్లెండ్ చేసి వెంటనే నాకు ఏం చేశారంటే ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని అందరూ వచ్చేసరికల్లా ఎన్టీ రామారావు నిజంగానే వస్తున్నాడేమని అందరూ అనుకున్నారండి. అయితే అక్కడ పోయినాక పోలీసు వాళ్ళు చూశారు, డైలాగ్ విన్నారు మైక్ లో, విని టీ దగ్గర అక్కడ పెట్టేసి ఎమ్మటే స్టేజ్ దగ్గర వచ్చేసారేమో ఎన్టీఆర్ గారు. కాసేపు ఉంటే నా గుండె ఆగిపోయేదని సిఏ గారు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకని అప్పటి నుంచి ఈ ఎన్టీఆర్ గెటప్ వేయటం నాకు అలవాటు అయిపోయింది. అదే మీరు మొదటిసారి వేసినప్పుడే బాగా విపరీతమైన స్పందన వచ్చింది. అదే సార్, మీరు ఒక్క ఎన్టీఆర్ గెటప్ మాత్రమే వేయడం కాకుండా ఆ డైలాగులు కూడా చెప్తారు సార్. ఎందుకంటే మీరు స్వతహాగా మిమిక్రీ కళాకారులు కాబట్టి, మాకు సీనియర్ మిమిక్రీ కళాకారులు కాబట్టి మీ తర్వాత మేము ప్రోగ్రాం ఇచ్చాం, అది వేరే విషయం. అయితే మిమ్మల్ని చూడగానే అన్నగారు ఆ ఎన్టీఆర్ డైలాగు మీ నోటి వెంట వినాలంది, ఒక డైలాగ్ మా కోసం. ఓకే, తప్పకుండా తమ్ముడు. డివిఎస్ కర్ణలో సార్, దానవీర సూరకర్ణ, దాన్ని మేము ఏంటంటే షార్ట్ ఫార్మ్ లో డివిఎస్ కర్ణ. దాంట్లో దుర్యోధనుడిగా కుల వివక్షణ మీద ఒక డైలాగ్ చెప్తాడు. అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండమైన డైలాగ్, సింగిల్ టేక్. ఎస్. కాకు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున ఇంత శూత శుద్ధులకు నిరుట కర్హత లేదుందువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది చూపుసారు నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రధారి అయిన గంగా గర్భమున జనించలేదా. మరి ఈయనదే కులము.
మాతో చెప్పించవేమయ్యా, మా వంశం మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేసికు ఉరవసి పుత్రుడు కాడా, అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచిన మత్తి చెందింది మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు మీద నమ్మికతో మా తండ్రిని, మా పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేయడానికి మెచ్చే కీర్తింపబడుతున్నారు. ఈ విద్రదేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాది మెందలకు. వావ్, అద్భుతం గురుగారు, అద్భుతం. థ్యాంక్ యూ. ఈ గెటప్ కి మీరు ఆ డైలాగ్ కి అద్భుతంగా పవర్ఫుల్ గా ఉంది. మంచి సూపర్ కాంబినేషన్. ఓకే. మీకు అంటే మిమిక్రీ కళ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? మిమిక్రీ కళ అనేది దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి అలవాటు అయింది. ఒకదాని అంటే ఒకటి నాకు గురువు లేడండి. గురువు లేకున్నా కూడా నేను ఒకదాని అంటే ఒకటి ప్రాక్టీస్ చేసి వాటిని అమ్ముల పొదిలో బాణాలలాగా వాటిని ఒకదాని ఒకటి కూర్చేసానండి. కూర్చుకొని అలా మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇంటర్నేషనల్ మలేషియా, దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, షార్జా ఈ నగరాలన్నిటి కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికని వెళ్ళాను. కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేయటం వల్ల నేను ఇంటర్నేషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా మిగిలిపోయానండి. బ్రహ్మాండంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాను. అయినా 78 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఎన్టీ రామారావుని జీవించి ఉన్నట్టుగానే చూపించాలనే కోరికతోటి నా 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాల్లో కూడా వారిని ఇమిటేట్ చేయడానికి కూడా నా ఊపిరి ఉన్నంత సేపు కాదు, నా శ్వాస ఆడినంత సేపు వారిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వతహాగా మీరు ఎన్టీఆర్ అభిమాని. ఎస్. ఆయన సినిమాలు చూసి ఏమేమి ఇన్స్పిరేషన్ అయ్యారు సార్ మీరు? బందిపోటు సినిమా చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఎందుకంటే ఆయన కోసం ఆయన డైలాగ్ చెప్తే అందరూ చప్పట్లు కొట్టేవాడు. ఆ చప్పట్లు ఏదో ఆ డైలాగ్ ఏదో నేను నేర్చుకొని నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించి కొందరైనా చప్పట్లు కొట్టకపోతారా అనే ఆశతోటి ఆ డైలాగ్ ని ప్రాక్టీస్ చేశాను. ఈ అభినవ ఎన్టీఆర్ అసలైన ఎన్టీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా సార్? చేశామండి. కాలేజీలో చదువుకునేటప్పుడు చేశానండి. అయితే ఏ కాలేజీ చదివారు గురుగారు? నేను SRN BGNR కాలేజీలో చదివానండి, ఖమ్మంలో. అది చదివాను. అయినా వారి స్పర్శతోటి నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నా. కలవడం జరిగింది. టచ్, గ్రేట్ టచ్ చేసుకున్నారు అయితే. ఎట్లా సార్, ఎప్పుడు? అది చాలా లాంగ్ బ్యాక్ అండి. ఫోటోలు ఉన్నాయి, ఫోటో కూడా ఉంది. ఓకే, ఆయనతో దిగింది. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆ ఫోటోలు కూడా ఈ ఇంటర్వ్యూలో పొందుపరుస్తాం. ఓకే, తప్పకుండా సార్. సార్ ఎప్పుడు అది అంటే హైదరాబాద్ లోనా ఖమ్మంలోనా? ఎప్పుడు? ఖమ్మంలో వచ్చారు గెస్ట్ గా. మేము పిలిచాము, మేము ఇన్వైట్ చేసినాం. ఇన్వైట్ చేస్తే వారు చీఫ్ గెస్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం కాలేజీని సందర్శించి. అంటే ఏ గెటప్ లో వచ్చారు సార్ వారు? మామూలుగా గెటప్ లోనే వచ్చారు, కోట్ వేసుకొని స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆయన అవునండి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అవునండి, ఆయన స్పర్శను మీరు అందుకున్నారు. బ్రహ్మాండం, గ్రేట్. ఎందుకంటే ఇది అరుదైన విషయం. అవునండి, ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే మహానటుడు, మహానుభావుడు, దివంగత ముఖ్యమంత్రిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ 28వ వర్ధంతి సందర్భంగా మీరు అభినవ ఎన్టీఆర్ గా రావడం, అక్కడ అభిమానులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీతో ఫోటోలు తీయడం, అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన సాక్షిగా, నిదర్శనంగా మీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాం. సార్ చెప్పండి, ఈ అభినవ ఎన్టీఆర్ గెటప్ ఎప్పుడు, అంటే ఎంతసేపు మీకు పడుతుంది ఇలా వేసుకోవడానికి కానీ తయారవడానికి? ఒక హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఈ గెటప్ వేసుకుంటానండి. అదే దుర్యోధనుడి గెటప్ కావాలంటే ఒక గంట. దుర్యోధనుడిగా కూడా వేస్తారు? నేను మా టీవీలో బెస్ట్ యాక్టర్ గా బెస్ట్ డైలాగ్ డెలివర్ చేసినందుకు నాకు డైలాగ్ కొట్టు బ్రదర్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఏది ఆ డివిఎస్ కర్ణలో దుర్యోధన క్యారెక్టర్ చేసినందుకు. అది ఇప్పుడు ఎన్టీఆర్ నటించినటువంటి డివిఎస్ కర్ణ, అదే దానవీర స్వర్గంలో డైలాగులు విన్నాం. ఆయన రాజకీయ నాయకుడు ప్రస్థానం మొదలెట్టేటికి ఆయన వాయిస్ ఏ విధంగా ఉంది, ఆయన మాటలు ఏమన్నా మీకు గుర్తున్నాయో అవి చెప్పండి. తప్పకుండా చెప్తానండి. నేల తల్లి ఈనిందా
మేఘం వర్షించిందా అన్న చందాన నా ఈ సమావేశానికి విచ్చేసిన అశేష జన వాహినికి నా నమస్సుమాంజలి. తెలుగు జాతి మనది, తెలుగు తేజాన్ని ఉత్తేజపరిచే జాతి మనది. తెలుగు తమ్ముళ్లకు అభివందనం, నా తెలుగింటి ఆడపడుచులకు శుభాభివందనం, తెలుగు యువతకు మరొక వందనం. ఈ విధంగా సమాజమే ఒక దేవాలయంగా, ప్రజలే నాకు దేవుళ్ళుగా నేను అభివర్ణించుకున్నాను. అదేవిధంగా ఈ తెలుగింటి ఆడపడుచులు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను 9 నెలల్లోనే రాజ్యాధికారాన్ని అధిష్ఠింపజేశారు. కాకపోతే కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ భాషా భేదాలు కూడా మర్చిపోయి వారందరూ కలిసి నాకెంతో సహకరించారు. అన్నమో రామచంద్రాన్ని అలమటించే నా బడుగు వర్గాల బీద ప్రజల కోసం ఏదో చేయాలని, ఏదో చెప్పాలనుకున్నాను. అందుకే 2 రూపాయలకి కిలో బియ్యం అమ్మించే పథకాన్ని ప్రారంభించాను. రోడ్లను వెడల్పుగా చేయించాను, చెట్లను నాటించాను. దాహార్తి కోసం, గుక్కెడు నీళ్ల కోసం ఎంతో దూరం ప్రయాణం చేసి సాధించుకోవాల్సి వచ్చిన ఆ నీళ్లను, పాతాళ గంగను పైకి లేపే కార్యక్రమాన్ని ప్రారంభించి బోరుబావులను తవ్వించాను. ప్రయాణికులకు ఎప్పటికీ ఇబ్బంది రాకుండా వారికి గుక్కెడు నీళ్ల కోసం అరులు చాస్తూ ఉంటే నా బాధ ఎంతో, నా గుండెల్లో బాధ ఎంతోగా ఉన్నదని తెలియజేస్తూ వారికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ తెలుగుదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నాకు విశ్వాసం బాగా ఉన్నది. ఎన్టీఆర్ గారిని అభిమానించని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు గురు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా మహానటుడిని, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారిని అభిమానిస్తారు. వారి సినిమాలన్నీ ఇప్పటికీ చూస్తూ ఉంటారు. వారు గనక ఇప్పుడు నిజంగా, అంటే అప్పుడే చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తోంది, వారు నిజంగా ఇప్పుడు ఉండి ఉంటే ఏ విధంగా ఉండేదని మీరు భావన, మీకు ఏ విధంగా ఉంటుంది? ఈ కుళ్ళిపోయిన కుట్ర రాజకీయాలకు తాను చోటు ఎప్పుడు ఇవ్వడు. ఎప్పుడైనా సరే నీతిగా, నిజాయితీగా ఉండే రాజకీయాలకు వారు పరిమితం అయిపోయారు. అన్నగారు, మీ అభినవ ఎన్టీఆర్ గెటప్ చూస్తే నిజంగా ఎన్టీఆర్ దిగి వచ్చారన్నంత ఫీలింగ్ అందరిలో కలిగింది. నిజానికి మీ ఎన్టీఆర్ గెటప్ ని చూసి మెచ్చుకున్న ప్రముఖులు ఎవరో చెప్పండి గురుగారు. మంచి ప్రశ్న వేశా బ్రదర్. అయితే నన్ను ముఖ్యంగా మెచ్చుకున్న వారి పేర్లు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా 2 స్టేట్లలో, 2 రాష్ట్రాల, ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు గారు, దాసరి నారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, అన్ని సీనారే అంటారు కదా, ఆయన్ని, తర్వాత నూతన్ ప్రసాద్, 101 జిల్లాల అందగాడు, కరెక్ట్, రాజేంద్ర ప్రసాద్ గారు, సూపర్, మురళీ మోహన్ గారు. ఇంకా చెప్పాలంటే నేను కాలేజీలో చదివేటప్పుడు బాబు మోహన్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించిన వాళ్ళలో నేనే ముఖ్యమైన వ్యక్తిని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. అద్భుతమైన విషయం. మంచి అద్భుతమైన నటుడిని ఎంకరేజ్ చేశారు. అదే కదా. అయితే ఆయన ఎంతసేపు నన్ను మహానండు అనుకుంటూనే ఆయన మాత్రం నటుడయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా అయ్యాడు, అన్ని సాధించాడు. చాలా గొప్ప వ్యక్తి. కనుక నేను అప్పటి నుంచి కూడా నేను ఈ మిమిక్రీ చేస్తూనే ఉన్నాను, ఈ ఎన్టీఆర్ గెటప్ వేస్తూనే ఉన్నాను. వీళ్ళందరూ నన్ను మెచ్చుకున్న వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారన్నమాట. మీకు మనవి చేస్తున్నాను బ్రదర్. ఓకే ఓకే. ఇంకా అంటే ఈ ఎన్టీఆర్ గెటప్ కాకుండా ఇంకేమి గెటప్స్ చేస్తారు మీరు? నేను డివిఎస్ కర్నల్లో దుర్యోధనుడు క్యారెక్టర్ చేస్తా. తర్వాత అభినవ యమధర్మరాజుగా కూడా చేస్తా. ఇంకా చెప్పాలంటే ఎన్ని రకాలైన పాత్రలు వేశాను. ఎన్టీ రామారావు మా అన్నగారైన వారి అడుగుజాడలు నడుస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వేయాలని నా అభిలాష, అభిశంసన కూడా. మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉంటూనే మీరు కొన్ని చలనచిత్రాలు గాని, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ గాని నటించారు గురుగారు. అవును అన్నగారు, ఆ వివరాలు ఏవి చెప్పండి. చాలా ఉన్నాయి బ్రదర్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు దాదాపుగా 20 సీరియల్స్ లో నటించాను. తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాను. అందులో
బ్రదర్, నువ్వు డైరెక్షన్ చేసిన 2 సినిమాలలో కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ అన్నగారు. చాలా సంతోషంగా ఉన్నది. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఉత్సాహపరుస్తున్నందుకు మీకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నగారు, మిమ్మల్ని ప్రోత్సహించడం కాదు, అది పెద్ద మాట. మీ ప్రతిభని మేము ఉపయోగించుకుంటూ ఇప్పటికీ ఇన్స్పిరేషన్, మీ వంటి వారు మాకందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇప్పుడు మన ఖమ్మం జిల్లా కళాకారులకి, యువ కళాకారులకు కానీ, వర్ధమాన కళాకారులకు కానీ మీ ప్రవర్ధమానమైన ప్రతిభ మమ్మల్ని నడిపిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మీరు ఇంకా ఉత్సాహంగా, ఇప్పటికీ 78 సంవత్సరాల్లో లేరు మీరు నిజానికి, ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఎలా ముందుకు వెళ్తున్నారు, అది మా కళాకారులకి సందేశంగా ఉంటుంది. చెప్పండి అన్నగారు. తప్పకుండా చెప్తాను బ్రదర్. నేను ఉత్సాహంగా ఉండడానికి కారణం ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ పద్ధతిలో నడుస్తున్నాను కాబట్టి, వారిలాగా వారి అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడవాలని ఆశతోటే నడుస్తున్నాను. అయితే నా ఈ ఉత్సాహానికి కారణం నవ్వించు, నవ్వులోనే జీవించు అని ఒక సూక్తి. అద్భుతమైన మాట. అందుకనే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. నవ్వించాలని కూడా కోరుకుంటున్నాను. నా శ్వాస ఉన్నంతసేపు నేను ఎదుటివారిని నవ్విస్తూనే ఉంటాను. అందుకే నేను ఒక సంస్థను స్థాపించదలుచుకున్నాను. అది మా యొక్క అభిమాన నటుడైన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఒక సంస్థను స్థాపించాలని, వారి యొక్క ఆశలను వారి యొక్క క్యారెక్టరైజేషన్ కూడా ప్రజలకు చూపించాలని, వారు లేకున్నా వారి ఆత్మనైన నేను తప్పకుండా సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతి ప్రోగ్రాంకి ఒక రకమైనటువంటి గెటప్ను వేసి వారిని చిరస్మరణీయం చేయాలనుకుంటున్నాను. వావ్, గొప్ప విషయం గురుగారు. కేవలం ఎన్టీఆర్ గెటప్ వేయడం మాత్రమే కాకుండా ఆయనలోని క్రమశిక్షణని, దాన్ని ఏమంటారు, అంకిత భావాన్ని కూడా మీరు అలవర్చుకున్నారు. నిజానికి కళాకారులకు కావాల్సింది ఇదే అన్నగారు. తప్పనిసరిగా మీరు ఆశ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక కళా సంస్థను కానీ, సాహితీ సంస్థను కానీ ఆ విధంగా మీరు స్థాపించాలని, ఆ కళా సంస్థ ఆధ్వర్యంలో మీరు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నగారు. ఈ శుభ సందర్భంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు చెప్పే సందేశం ఏమిటి? ఏం లేదు బ్రదర్, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ప్రేక్షక మహాశైలారా, వినండి. నా యొక్క ఆశ, నా యొక్క సుహృద్భావాలను మీరు అర్థం చేసుకొని ముందుకు నడుస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క స్ఫూర్తితోటి మీరందరూ వారి యొక్క క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, వారి యొక్క నట జీవితంలో ఆనందాన్ని ఎలాగ పొందారో ఆ మాదిరిగా పొందుతారని ఆశతోటే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారు. అభినవ ఎన్టీఆర్గా మీరు ఖమ్మం జిల్లాలోనే కాదు, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరు సంపాదించారు. అనేక మంది ప్రముఖులు మిమ్మల్ని మెచ్చుకున్నారు. మీ శేష జీవితం మరింత హాయిగా ఇదే విధంగా కళాతృష్ణతోటి సాగాలని, మీరు అనుకున్నవన్నీ సాధించాలని, మీ జీవితం మా వంటి ఎంతోమంది వర్ధమాన కళాకారులకి ఒక మార్గదర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సుమన్ టీవీ తరఫున మీకు ప్రత్యేక కళాభివందనాలు, ధన్యవాదాలు గురువుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నాను. ఈ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నేను వారి యొక్క ఆశలను ముందుకు తీసుకెళ్లాలని, వారి యొక్క క్యారెక్టరైజేషన్ కూడా మీ అందరి ముందు చూపించాలనే కోరికతోటే మీ ముందుకు వచ్చానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్. ధన్యవాదాలు అన్నగారు. ధన్యవాదాలు. మరొక అద్భుతమైన మంచి కళాకారులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.